ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాజెక్టు తాడేపల్లిగూడెం మండలంలోని వెంకటరామన్ గుడి నుండి వచ్చామండి. అసలు ఈ ప్రభుత్వం మాకు టెంట్ దగ్గరకు వచ్చి అప్పుడు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు నేనున్నాను, మిమ్మల్ని చాలా హింసించేస్తున్నారు, మా అక్క చెల్లెమ్మలో నేను మీకు అండగా ఉంటాను అనేసి చెప్పారు. జగన్ గారు అయితే నెత్తి మీద చెయ్యేసి మరీ చెప్పారు. ఈయనేం పక్కకు వచ్చి మా దగ్గర కూర్చొని మరీ చెప్పారు. మాకు టెంట్లోకి వచ్చి మరి అలా చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? వాళ్ళు వచ్చి 19 నెలలు అయింది. కనీసం అంగన్వాడీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ఏమన్నా ఉందండి అసలు? కానీ ఈరోజు అంగన్వాడీలో గ్యాస్ బండ మేమే వేయించుకోవాలి, మా జీతంలోయే. రెంట్లో మేమే కట్టుకోవాలి, మా జీతంలోనే. వాళ్ళు ఎప్పుడో పింగళనాడు సంవత్సరం వేస్తే మాకేం కలిసి వస్తుంది? మేము అప్పులు చేసుకుంటా లేదా? వడ్డీలతో తెచ్చుకుంటా లేదా? మేము 10 రూపాయలు వడ్డీలు తెచ్చి కడుతున్నాము. ఆ రెంట్లో కరెంటు బిల్లులు ప్రభుత్వమే కరెంటు బిల్లు కట్టాలి, ప్రభుత్వమే గ్యాస్ బండ వేయించాలి అని చెప్తున్నా. కనీసం ఎక్కడి వరకు ఎందుకు 11,500 మేము రెంట్లు కట్టుకొని ఎలా బ్రతుకుతామనేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒక తోటకూర కట్ట కొనుక్కోవాలంటే 20 రూపాయలు, 20 రూపాయలు ఏందో తోటకూర కట్టరాదు. కనీసం ఏది కొనుక్కోవాలన్నా నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఈ రోజుల్లో కనీసం 11,500కే అసలు మధ్యతరగతి వ్యక్తి అయినా బ్రతకగలడా? సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? కనీసం ఒక భార్య భర్త 2 పిల్లలు బ్రతకాలంటే 26,000 ఉండాలి అని చెప్పిన సుప్రీంకోర్టును కూడా అసలు పట్టించుకుంటా లేదు అని అంటే అసలు ఈ ప్రభుత్వాన్ని చాలా బాధాకరమైన విషయం ఇది. కనీసం మెను మాకు ఇచ్చే మెను కూడానండి. మా జీతం పెరగాలండి, కనీస వేతనం 26,000 కావాలి. సుప్రీంకోర్టు అమలు చేసింది, వీళ్ళు అంగీకరించాలి. ఆ డిమాండ్ మాత్రం మా ప్రస్తుత డిమాండ్, ప్రథమ డిమాండ్ కూడా మాకు శాలరీ పెరగాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ రోజుని మేము ఒకసారండి, ఈ రోజుని మేము హాస్పిటల్కి వెళ్దామంటే ఆరోగ్యశ్రీ వర్తించదు అంటున్నారు. పోనీ మా ఆయనకు ఆరోగ్యశ్రీ వర్తించదు అంటున్నారు. మా ఇంట్లో మా మామగారు మా అత్తగారు ఉంటే ఆరోగ్యశ్రీ వర్తించదమ్మా, మీకు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారు. తల్లికి వందనం లేదు, రేషన్ కార్డులు లేవు. ఎందుకండి ఈ పరిస్థితి? మాకు ఈ ఎండలో మేము ఎందుకని ఉండాలి? కనీసం మా బాధలను అర్థం చేసుకుంటారని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. సూపర్ 6లో ఇచ్చిన పథకాలు ఏ పథకం రావట్లేదు మీకు? మాకు సూపర్ 6 అస్సలు రావటం లేదండి. ఏ పథకం? అసలు మేము ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారండి, ఇంకా సూపర్ 6 ఎలాగో వర్తిస్తే రేషన్ కార్డులోనే మేము పిల్లలు ఎక్కరు. అసలు ప్రథమంగా అంగన్వాడీ టీచర్ వాళ్ళ పిల్లలు ఎక్కాలంటే రేషన్ కార్డులో ఒక యజ్ఞం చెయ్యాలి. అన్నీ చేసేస్తున్నామంటున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అసలు ఏమి చేయటం లేదు. అంగన్వాడీ వాళ్ళని అస్సలు పట్టించుకుంటా లేదు. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా తయారైంది. కాబట్టి ఎప్పుడో ఏయో చేసామని అంటే ఏయో చేసినవి మాకు కూడటం, మా జీతం పెరిగితేనే మేము కడుపు నిండా కూడుతుంటాం, మా పిల్లలు పెట్టుకోగలుగుతాం. అటువంటిది మాకే జీతాలు లేకపోతే అసలు మా పరిస్థితి ఏంటి? అదే ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి.